ఇదంతా అయితే మనకి ఇక్కడ కూడా వర్షం పడుతున్నట్టుంది. అందరూ గొడుగులు వేసుకొని అయితే తిరుగుతున్నారు. ఓకే, ఇదంతా ఓపెన్. అసలు ఇక్కడ ఎంత బాగుందో అంటే ఇక్కడ మనకు అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. వర్షం పడుతుంది. నేను ఇట్లా లోపలికి వెళ్ళిపోతున్నా. మనకి ఇటు నుంచి చూస్తే చాలా కేఫ్లు, ఐస్ క్రీమ్లు అన్నీ అయితే మంచిగా అయితే మనకి ఇక్కడ డైనింగ్ ఆప్షన్ అయితే మంచిగా ఉంది. చక్కగా వర్షంని ఎంజాయ్ చేస్తూ అయితే తినేయచ్చు ఏదైనా. మై థాయ్ బార్ అంట. మ్యూజిక్, ఫుడ్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదంతా యోయో డెజర్ట్స్ అంట. మంచిగా అసలుకి భలే డెకరేట్ చేస్తున్నారు. బాగున్నాయి అసలు చైర్స్, టేబుల్స్ అన్ని భలే ముద్దు ముద్దుగా చిన్నగా చాలా అందంగా ఉన్నాయి. పీస్ లిల్లీ కూడా ఉంది ఇక్కడ మంచిగా. ఇలా చెట్లు చక్కగా డైనింగ్ అవ్వటం. స్టార్ బక్స్ ఉంది ఇక్కడే. ఇదేదో జపనీస్ రెస్టారెంట్ అంట, వ్యాగ్యూ డాగిన్ అని. ఏదైనా పేర్లు అయితే మటుకి నేను తప్పుగా పలికితే మటుకి నన్ను క్షమించండి, నాకు అంత రాదు. ఇక్కడైతే వీళ్ళు చక్కగా ఫ్యామిలీస్ అనుకుంటా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని. చక్కగా ఇట్లా ఫ్యామిలీతో పాటు షాపింగ్కి వచ్చి అయితే మటుకి ఇట్లా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసి కూడా వెళ్ళొచ్చు. ఒకేసారి 2 పనులు అయితే అయిపోతాయి. అప్పుడప్పుడు ఫ్యామిలీతో మనం అవుటింగ్కి వస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మా మమ్మీ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు బయటికి రావడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే స్ట్రక్ అయిపోయినట్టు అయితే అయిపోతుంటారు కదా. అందుకని చెప్పి ఎప్పుడు మనమైతే బయటికి వస్తూ పోతూ అయితే ఉండాలి. హూకీ డూకీ కూడా ఉంది మనకి ఇక్కడ. వెళ్ళేకుంది రెస్టారెంట్స్ వస్తూనే ఉన్నాయి. అసలుకి ఎంత పెద్దదో అసలుకి ఇది. బా, ఇదిగోండి SWNK హౌస్, ఫుల్లీ ఫర్నిష్డ్. మనకి టూ బెడ్రూమ్ హౌస్ అన్నమాట. మనకి ఇక్కడ అంటే ఇంత కాస్ట్కి అయితే ఇచ్చేస్తారంట. 1.3 million RMకి ఫర్ సేల్. 1 కార్ పార్కింగ్, 2 బాత్స్, 2 బెడ్రూమ్ అయితే. అది లోకల్స్ అనుకుంటా. మనం ఇంటర్నేషనల్ కదా, ఇంటర్నేషనల్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ కాస్ట్కే అమ్ముతారు వాళ్ళు. నాకైతే ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కొని అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ లాంటివి అమ్మేస్తుంటారు, సూట్ రూమ్స్ అని. 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కల్లా అలాంటివి ఏదన్నా కొనుక్కొని అయితే సెటిల్ అయిపోవాలి అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఇది అప్డేటెడ్గా ఉందన్నమాట ఈ కంట్రీ. ఇంకా సేమ్ మనం ఇంకెక్కడ మనము ఇదవని అవసరం లేదు. మన ఇండియా క్లైమేటే ఉంటుంది, ఇండియాలో లాగే ఉంటారు. అంటే మనకి ఎటు చూసినా మనకి ఈ తమిళియన్స్ కనిపిస్తారు, లేదంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళే ఉంటారనమాట ఎక్కువ శాతం. ఇంకా మనకి అంటే ఎక్కువ నేను హిందీ, తమిళ్ ఎక్కువ వాడుతున్నాను అనమాట ఇక్కడ. కొంచెం మనకి దగ్గరలో ఉన్నట్టు, మన అందరికీ అంటే మన ఇండియాకి దగ్గరలో ఉన్నట్టు అయితే మనకి ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మనకు ఒక ప్రైస్ అమ్ముతారంట, వాళ్ళ లోకల్స్ వాళ్ళకైతే ఒక ప్రైస్ అమ్ముతారంట. మనకి వాళ్ళకి ఎంత ఒక 50 lakh అట్లా డిఫరెన్స్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ సేల్కి అయితే. ఎప్పుడు అయితే మనం ఫ్యామిలీని ఒక్కసారికి బయటికి తీసుకురావటం అట్లా చేయకూడదు. ఫ్రీక్వెంట్గా అయితే మనం ఫ్యామిలీతో బయటకు వస్తూ ఉంటే ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మా మమ్మీ లాంటి వాళ్ళు ఇంట్లోనే స్ట్రక్ అయిపోయి ఉంటుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళకి లోపల ఎలా అనిపిస్తుంది అంటే ఓకే బయటికి రావాలి, బయట టైం స్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఎందుకు డబ్బులు వేస్ట్, పిల్లలకి అయి ఉంటే ఏదన్నా వస్తుంది అది ఇదని చెప్పి కొందరు ఆలోచించి ఇంట్లోనే స్ట్రక్ అయిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. ఎందుకంటే బయటికి వస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటేనే
మనలో ఇంకా పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంట్లోనే ఉంటే నెగిటివ్గానే ఉంటుంది. మేమైతే ఇంకా వర్షంలోనే ఇంకా స్టార్ట్ అయిపోయి ఉన్నాము. ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా, ఇంటికెళ్ళి మళ్ళీ మమ్మీ డాడీ బంబూకి కుక్ చేయాలి నేనే. అందుకని చెప్పి అయితే నేను బయలుదేరిపోతున్నాను. మంచిగా ఇక్కడైతే ఒక రెస్టారెంట్లో అయితే 5,000 రింగెట్లు దాకా ఇస్తారంట శాలరీ అయితే. అంటే నాకు తెలిసి లోకల్స్కి అయితే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట ఇక్కడ వాళ్ళు. మన ఇండియన్స్ వితౌట్ వీసా అంటే మటుకి అంత ప్రయారిటీ ఇవ్వరు. ప్లస్ ఏంటంటే అది ఇల్లీగల్ కింద అవుతుంది మనం ఎంత టూరిజం మీద వచ్చి మనం జాబ్ చేస్తే. సో అందుకని చెప్పి అయితే అది కంప్లీట్గా వేస్ట్. ఎవరన్నా వచ్చినా కానీ అలాంటి రిక్వైర్మెంట్స్ చూసి అయితే వెళ్ళకండి. ఎందుకంటే అది పాస్పోర్ట్ వన్స్ మనము సీజ్ అయ్యాము అంటే అది చాలా ఇదవుతుంది. ఎందుకంటే మనం టూరిస్ట్ వీసా మీద వచ్చినప్పుడు మనం ఎటువంటి జాబ్ కానీ ఏది కూడా మనం చేయకూడదన్నమాట. అది ఫ్యూచర్లో మన వీసాలకి ప్లస్ ఇంకోటి ఏంటంటే పాస్పోర్టే సీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా ఇల్లీగల్ థింగ్ కింద వీళ్ళు పరిగణిస్తారనమాట మంది. సో అందుకనైతే ప్లస్ ఏంటంటే అట్లా వెళ్ళినా కానీ ఒకవేళ ఇలా జాబ్స్ ఏదన్నా ఉన్నాయి అని చాలా మంది అంటే నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలా మంది అయితే నన్ను అడుగున్నారనమాట అక్కడ ఎట్లా జాబ్ ఇవన్నీ. అయితే మరి ఏదైనా ఆన్లైన్లో మనం వాళ్ళ దగ్గర నుంచి అంటే మనకి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి కదా, వాటిల్లో నుంచి లైక్ లింక్డ్ఇన్ ఇట్లాంటి వీటిల్లో నుంచి మనము జాబ్ అప్లై చేసుకొని మంచిగా ఇండియా నుంచే వీసా పెట్టుకొని రావటం బెటర్ అనమాట, ఏదైనా కంట్రీ చూసుకొని. అంతేగాని ఎవరైనా చెప్పిన మాటలైతే అక్కడికి టూరిస్ట్ వీసా మీద వెళ్ళేసి జాబ్ చేసేసుకోవచ్చు అలా ఇలానైతే నమ్మి మోసపోకండి, అదంతా ట్రాష్. వర్షం ఇంకా పెద్దదైపోతుంది. నేను ఇంకా ఫోను మైక్ అయితే నేను లోపల పెట్టేస్తున్నాను. నా వెనక లైటింగ్ చూడండి ఎంత బాగుందో అసలు.